హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో చూసినటువంటి 3 గుండీల షర్టు మిగతా భాగాన్ని అంటే రెండో భాగాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుడతాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాఫ్ హ్యాండ్ షర్ట్ అనమాట. ఇక్కడ మా చేతి వద్ద తను చేతి పని కావాలని కోరాడు. మిషన్ కుట్టొద్దు అన్నాడు. అందుకని నేను ముందుగానే చేతి పని చేసి పెట్టాను. ఓకే, ఇదిగోండి ఇలా వేసి ఇది ఫ్రంట్ పార్టు, ఫ్రంట్కి వచ్చుద్ది. ఇదిగోండి, ఇది ఫ్రంట్ గుంట ఉంది కాబట్టి ఫ్రంట్, ఈ ఫ్రంట్ బాడీ ఫ్రంట్ కలవాలన్నమాట. ఓకే, ఇదిగోండి బాడీ ఫ్రంట్ పార్టు. ఓకే, ఈ విధంగా కలవాలి. ఈ సెంటర్ నుంచి ఈ ఘాట్లు రెండు కూడా ఇలా కలుపుకొని ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలి ఈ షర్ట్లకి. ఓకే, ఇలా చూడండి. ఈ సైడ్కి వచ్చేసరికి సరిపోవాలి కరెక్ట్గా. ఓకే, ఇదిగోండి ఇదిగోండి సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఇట్లా పై ఇంకో కుట్టు ఇటు తిప్పి వేసుకోండి. చూడండి, అదే కుట్లో ఇంకో కుట్టు వేయండి. ఇలా సెంటర్కి వచ్చింది. ఇదిగోండి సెంటర్ ఘాటు వరకు వచ్చాం కదా. మళ్ళీ ఈ సైడ్కి ఇలా కుట్టేసేయండి. ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్ హ్యాండు. ఓకే, ఇదేం బాడీ పార్ట్ హ్యాండ్. ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు కుడుతున్నాం. 2 ఫ్రంట్లు కలవాలి. ఇదిగోండి 2 ఫ్రంట్లు కలిపి సైడ్కి వచ్చేసరికి కరెక్ట్గా సరిపోవాలి. ఇప్పుడు ఇటు తిప్పి దీనికి కూడా సెంటర్ వరకు రెండో కుట్టేయండి. ఓకే, చూడండి అటాచ్ చేసాము. ఒక హ్యాండ్ని అటాచ్ చేసాము చూడండి. ఓకే ఓకే, ఇప్పుడు ఈ సైడ్ హ్యాండ్ను కూడా అటాచ్ చేద్దాం. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి చేతి పని చేసాము. అది అడుక్కేసుకొని కిందకి వేసుకొని, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ సైడు ఫ్రంట్ గుంట. ఇదిగో ఫ్రంట్ గుంట ఉంది, ఇది బ్యాక్. ఈ బ్యాక్కి బాడీ పార్టు ఒక బ్యాక్ని వచ్చే విధంగా ఇలా సెంటర్ ఘాటు అక్కడ కలుపుకోండి. సెంటర్ ఘాటు కాడ నుంచి మొదలు పెట్టుకోండి. ఓకే, ఓకే. ఇప్పుడు దీని మీద రెండో కుట్టు వేసుకుంటూ సెంటర్ దా తీసుకురండి. మరలా ఇదిగోండి ఈ సైడ్ కుట్టుకోండి. అదేవిధంగా ఈ బ్యాక్ పార్టు ఈ బ్యాకు రెండు కలవాలి. అంటే చేతి యొక్క బ్యాకు, బాడీ యొక్క బ్యాక్ పార్టు ఆ రెండు కలవాలి. ఇదిగోండి ఈ సైడ్కి తీసేసేయండి. మరలా దీని మీద ఇంకో కుట్టు వేయండి, అది సెంటర్ వరకు వచ్చే విధంగా.
ఓకే, రెండో హ్యాండ్ కూడా కలిపాము. ఇదిగోండి చూడండి, ఇదిగోండి రెండో హ్యాండ్ కూడా కలిపాము. ఓకే, దీనికి నేను ముందుగానే ఓవర్లాక్ చేయను, ఇప్పుడు ఓవర్లాక్ చేసుకోవాలంట జాయింట్లకి. చూడండి ఫ్రెండ్స్, ఓవర్లాక్ చేశాను. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ కలిపేసేయాలి. ఇదిగో ఈ విధంగా చేతులు ఈ విధంగా సైడ్లు కలిపేసేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా పెట్టి ఓకే ఇలా గుట్టుకోండి. లోపల వైపు సైడ్స్ ఇటు హ్యాండ్ వైపు నుంచి మొదలు పెట్టుకోండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇలా ఈ ఖర్చు అనేది హ్యాండ్ యొక్క ఓవర్లాక్ చేసిన ఖర్చు అనేది, సంకలో ఓవర్లాక్ చేసిన ఖర్చు అనేది హ్యాండ్ వైపు ఉండాలి, బాడీ వైపు కాకుండా. ఓకే, అలా ఉంచి కుట్టేసుకోండి. సైడ్స్ అలా ఉంచి సైడ్స్ కలపండి. చూడండి, ఇక్కడ ఈ రెండు దౌర్లు, ఈ బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ దౌరు మొదలు పెట్టిన కాడ అక్కడ వరకు తీసుకురండి. ఓకే, ఇక్కడ ఈ జాయింట్ దగ్గర రఫ్ చేసేయండి బాగా, ఎందుకంటే అక్కడ ఊడే అవకాశం ఉంది. ఓకే, అక్కడ రఫ్ చేసి తీయండి. ఈ సైడ్ కుట్టు మీద, ఇప్పుడు మనం వేసిన కుట్టు మీద ఇంకో కొట్టేయండి. స్టాండర్డ్గా ఉంటుంది. ఈ కార్నర్ దగ్గర ఈ దౌర్లు రెండు కలిసిన కాడ రఫ్ చేసి తీయండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఆ సైడు కలుపుదాం, ఫ్రంట్ బ్యాక్. ఓకే, ఇలా ఈ సైడ్ వచ్చేసరికి ఇలా దౌర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకోండి. ఇదిగో ఈ రెండు కూడా కలిసిన కాడ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ రఫ్ చేసి మొదలు పెట్టండి, ఎందుకంటే ఇక్కడ కుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఓకే, ఇలా రఫ్ చేసుకొని సైడ్గా మొదలు పెట్టండి. ఈ విధంగా సైడ్ కలపండి. దీనికి బైండింగ్ కాదు, ఓవర్లాక్ ఉంటుంది ఈ షర్ట్లకి. ఓకే, అందువల్ల నేను లోపల వైపు కుట్టి 2 కుట్లు వేసి తర్వాత ఓవర్లాక్ చేస్తాను అన్నమాట. ఓకే, చూడండి. ఈ ఖర్చుని హ్యాండ్ వైపు అని చెప్పాను కదా, బాడీ వైపు కాకుండా ఈ ఖర్చుని హ్యాండ్ వైపు తిప్పుకోవాలని చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇక్కడ రబ్ చేసి తీయండి. ఓకే, దీని మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోండి ఈ సైడ్ కూడా. ఓకే, సో సైడ్స్ కలపటం కూడా అయిపోయింది, బాడీ పార్ట్ అయిపోయింది అనమాట. ఇదిగోండి, బాడీ పార్ట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం సైడ్స్ ఓవర్లాక్ చేసుకుందాము, తర్వాత మనం కాలర్ అటాచ్ చేద్దాం. తయారు చేసుకున్న కాలర్ని బాడీకి అటాచ్ చేద్దాం. ఇప్పుడు సైడ్స్ మనం ఓవర్లాక్ చేసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సైడ్స్ ఓవర్లాక్ కూడా చేసాము. ఇప్పుడు ఇలా తిరగేసుకొని ఓకే, ఇలా పై వైపుకి వచ్చేటట్టు తిరగేసుకొని ఇప్పుడు మనము కాలర్ అటాచ్ చేద్దాం. ఓకే, కాలర్ అటాచ్ చేసుకోవాలంటే ముందు కాలర్కి బాడీ పార్ట్ సరిపోతుందా సరిపోవట్లేదో చెక్ చేసుకొని, చాలకపోతే కొంచెం కట్ చేసుకొని అటాచ్ చేయాలన్నమాట. చూడండి ఈ విధంగా
ఈ విధంగా చెక్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది. ఆ కొంచాన్ని 2 పట్టీలు సమానంగా పెట్టుకొని, ఇదిగోండి కాజాల పట్టి గుండీల పట్టి 2 కూడా సమానంగా పెట్టుకొని ఆ కొంచాన్ని కట్ చేయాలి. కొంచెం తగ్గుతుంది కాబట్టి సైజ్ చేసుకోవాలి. కొంచెం జస్ట్ ఒక పావు ఇంచి మెడవైపు ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెంటర్లో ఘాటు పెట్టుకోండి, కాలర్ అటాచ్ చేసి కాడ. ఓకే, ఇప్పుడు ఇదిగోండి దీనికి ఇప్పుడు మనం కాలర్ అటాచ్ చేస్తున్నాం. ఇదిగోండి ఇలా పెట్టి, ఇది బాడీ పై వైపు అనమాట, ఇలా పెట్టి పై వైపు నుంచి అటాచ్ చేయాలి. ఇదిగోండి కాలరు ఈ విధంగా కొంచెం ఖర్చు వదిలిపెట్టి ఈ సైడు మొదలు పెట్టుకోండి. ఓకే, సెంటర్ ఘాటుకు వచ్చేసరికి సెంటర్ ఘాట్లు 2 కలవాలి. బాడీ ఘాటు ప్లస్ కాలర్ ఘాటు 2 కూడా కలవాలన్నమాట సెంటర్లో. ఈ సైడ్ కూడా ఒక 25 ఇంచు ఖర్చు ఉండాలి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా కాలర్ ఇట్లా అనుకొని ఓకే. ఇప్పుడు ఇదిగోండి కార్నర్ చూడండి, ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని చూడండి ఇలా కుట్టేయండి. కార్నర్ వైపు ఇక్కడ కార్నర్ వైపు రౌండ్ ఉంది కాబట్టి రౌండ్గా. ఓకే, కొంచెం ఘాట్లు పెట్టుకొని చూడండి, ఇదిగోండి ఇలా తిరగేస్తున్నాను. చూడండి ఎట్లా వచ్చిందో. ఓకే, నీట్గా ఉంది కదా. ఓకే, ఈ సైడ్ కూడా అదేవిధంగా ఇట్లా వెనక పెట్టుకొని చూడండి. కార్నర్ మూలలు అనేది నేను రౌండ్గా పెట్టాను అన్నమాట. అది కూడా కొంచెం ఘాట్లు పెట్టుకొని తిరగేసుకుంటే నీట్గా వస్తుంది. ఇదిగోండి చూడండి ఇలా. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ సైడు ఈ విధంగా ఇటు ఒక్క కుట్టేసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం ఈ కొద్ది లెక్క. తర్వాత ఆ సైడ్ నుంచి మనము కాలరు పైన కుట్టేసుకుందాం. ఇదిగోండి ఇట్లా. ఓకే, ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి ఇదిగోండి ఈ సైడ్ నుంచి మొదలు పెట్టుకొని ఈ ఖర్చు లోపలికి అనుకుంటూ బాగా నీట్గా ఉండే విధంగా ఇలా. ఇట్లా అనుకుంటూ సమానంగా ఇక్కడ ఈ కుట్లో కలిపేసేయండి. ఓకే,
చూడండి ఎంత నీట్గా ఉందో, కాలర్ అటాచ్ చేసాము. ఓకే, ఈ 3 గుండీల షర్టుని ఏ విధంగా కుట్టాలనేది మీకు పూర్తిగా వివరంగా అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.